హాయ్ హలో ఎవ్రీవన్. నా లాస్ట్ వీడియోలో రేబీస్ అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ గురించి చెప్పా కదా. ఈ వీడియోలో వ్యాక్సినేషన్ అండ్ డీవార్మింగ్ షెడ్యూల్ ఇన్ డాగ్స్ అండ్ క్యాట్స్ చూద్దాం. మనం ఎలా అయితే కడుపులో పురుగులకి ట్యాబ్లెట్ వేసుకుంటామో యానిమల్స్కి కూడా అలాగే ట్యాబ్లెట్ వేయాలి. డాగ్స్ అండ్ క్యాట్స్లో వచ్చేసరికి 3 months వరకు ఉన్న వాటికి 15 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయాలి. 3 to 6 months ఏజ్ ఉన్న వాటికి మంత్కి ఒకసారి చేయాలి. ఇంకా 6 months to 1 year ఉన్న వాటికి 2 monthsకి ఒకసారి చేయాలి. అండ్ 1 year కన్నా ఎక్కువ ఉన్న వాటికి 3 to 6 monthsకి ఒకసారి చేయాలి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇన్ డాగ్స్ అండ్ క్యాట్స్ చూసుకుందాం. ఫస్ట్ 6 to 8 weeks వచ్చిన తర్వాత ప్రైమరీ డిహెచ్పిపిఐ అండ్ 10 to 12 weeksకి బూస్టర్ డిహెచ్పిపిఐ వేసుకోవాలి. ఈ డిహెచ్పిపిఐ ప్లస్ ఎల్ వ్యాక్సిన్ డిస్టెంపర్, హెపటైటిస్, పార్వో వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా, లెప్టోస్పైరోసిస్ ఈ వ్యాధులను నివారించడానికి యూజ్ చేస్తాం. అండ్ తర్వాత 10 to 12 weeksలో బూస్టర్ డిహెచ్పిపిఐ వేయించుకున్న తర్వాత యాన్యువల్ రీవ్యాక్సినేషన్, అంటే ప్రతి ఇయర్ మళ్ళీ రీవ్యాక్సినేషన్ చేయించుకోవాలి. తర్వాత యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వచ్చేసి 3 to 4 months నుంచి స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి ప్రతి ఇయర్ యాన్యువల్ రీవ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అండ్ క్యాట్స్లో మనం చూస్తే ట్రయోక్యాట్ అనేది ఇస్తాం. 6 to 8 weeks వచ్చిన వాటికి ప్రైమరీ ట్రయోక్యాట్ అండ్ 10 to 12 weeks వచ్చాక బూస్టర్ ట్రయోక్యాట్ ఇస్తాం. దీని తర్వాత యాన్యువల్గా మళ్ళీ ప్రతి ఇయర్ రీవ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఈ ట్రయోక్యాట్ అనేది 3 viruses నివారించడానికి వాడతారు: ఫెలైన్ హెర్పీస్ వైరస్, క్యాల్సీ వైరస్ అండ్ పాన్ లుకోపీనియా వైరస్. అండ్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వచ్చేసి 4 months నుంచి స్టార్ట్ చేసి యాన్యువల్ రీవ్యాక్సినేషన్ అనేది వేస్తాం. ఇలా మనం డీవార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ అనేవి డాగ్స్ అండ్ క్యాట్స్లో వేయడం వల్ల చాలా వ్యాధుల్ని మనం నివారించవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.